అమెరికాలో భారతీయులే లక్ష్యంగా సోషల్ మీడియాలో విద్వేషం జ్వాలలు చెలరేగుతోన్నాయి. నిన్న మొన్నటి వరకు వీసా నిబంధనలు, ఉద్యోగాల చుట్టూ తిరిగిన చర్చ ఇప్పుడు సాధారణ గ్రాసరీ షాపింగ్కు మళ్లింది. కాస్ట్కో వంటి ప్రముఖ హోల్సేల్ స్టోర్లలో భారతీయులు పెద్ద ఎత్తున షాపింగ్ చేయడాన్ని టార్గెట్ చేస్తూ మాగా మద్దతుదారులు వివాదాస్పద వీడియోలను వైరల్ చేస్తున్నారు. అసలు ఈ కాస్ట్కో హేట్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న కథా కమామిషి ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని కాస్ట్కో స్టోర్లు ఇప్పుడు భారతీయులకు ఓ ఫ్లాష్ పాయింట్గా మారాయి. అమెరికాలో భారతీయుల షాపింగ్ అలవాట్లపై ఆన్లైన్ వేదికగా తీవ్ర వేధింపులు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని క్లిప్పుల్లో కాస్ట్కో స్టోర్లన్నీ 90% భారతీయులతోనే నిండిపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవ గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి. అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్ల వాటా కేవలం 1.5% మాత్రమే. కానీ సోషల్ మీడియాలోని కొన్ని గ్రూపులు కావాలనే కొన్ని విజువల్స్ను పదే పదే చూపిస్తూ ఇది ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నాయి. ఆహారపు అలవాట్లపై అపహాస్యం చేయడం, H1B వీసా నిబంధనలను దీనికి ముడిపెడుతూ తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారు. నిజానికి భారతీయులు ఎక్కువగా ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం లేదా పెద్ద కుటుంబాలు కావడంతో బల్క్గా వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాస్ట్కోలో కూడా ఇదే జరుగుతోంది. కానీ దీనిని వలస విధానాలకు ఆపాదిస్తూ విద్వేషాన్ని పెంచుతున్నారు. సాధారణ షాపింగ్ పర్యటనలు కూడా ఇప్పుడు భారతీయులకు ఓ చేదు అనుభవంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆన్లైన్ ప్రచారాలు వాస్తవ ప్రపంచంలో ప్రజల అనుభవాలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం.